ఎస్ ఎస్ అన్న, కొంచెం లౌడ్గా మాట్లాడండి పాసిబుల్. ఓకే. రైట్. మనము నిన్నటి అంటే పోయిన వారము ఏం చూసామంటే మొదటి మిషనరీ యాత్ర అయిపోయేది. మొదటి మిషనరీ యాత్రకు దాదాపు 2 సంవత్సరాల మనము రెండు ప్రసంగాలు మిషనరీ యాత్రని కంప్లీట్ చేసాం. కానీ ఈ యొక్క ప్రయాణము పౌలు బర్నబా గారికి దాదాపు 2 సంవత్సరాలు పట్టేదండి. ఈ విషయాన్ని మీ హృదయంలో మనసులో పట్టనియండి. 2 సంవత్సరాలు వారు మళ్ళీ తిరిగి ఏ ప్రాంతంనైతే పౌలు గారు ఆయన ఒక హెడ్ ఆఫీస్గా పెట్టుకున్నారు, అది ఏ ప్రాంతం అయితే ఏ ప్రాంతం అంటే అది అంతియోకు, సిరియాలో ఉన్న అంతియోకు. ఎక్కడైతే సంవత్సరము పాటు ఆయన నిలబడి ఇక బర్నబా గారితో తోడుగా ఉండి సంఘాన్ని నిలబెట్టారో ఆ ప్రాంతాన్ని ఆయన హెడ్ ఆఫీస్ లాగా పెట్టుకున్నాడు. ఆ ప్రాంతానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఆ ప్రాంతానికి వచ్చే ఇష్టపడ్డాడు. అందుకనే ఎన్ని మిషనరీ యాత్రలు చేసినా ఆయన అంతియోకుకు తిరిగి వచ్చినట్లు మనము అక్కడక్కడ చదువుతాము. 2 సంవత్సరాలు వాళ్ళు చాలా మంచి సేవను, చాలా కష్టమైన సేవను, దొంగల ద్వారా ఆపదలైనను, కష్టంలైనను, ఏగో ఓడల గుండా ఆపదలైనను ఎన్నో దాటుకుంటా ఇగో రాళ్లతోని కొట్టబడ్డారు, హింసించబడ్డారు. ఇవన్నీ 2 సంవత్సరాల ప్రయాణము చేసి వారు అంతియోకుకు వచ్చి వారు ఏం చెప్తున్నారు అంటే, ఇగో ఇవి మేము ఈ ప్రయత్నములు చేశాము, అయితే దేవుడు దానికి మార్గములు తెరిచాడండి, మీ ప్రార్థనల ద్వారా దేవుడు మార్గము తెరుస్తాడని ఆ రిపోర్టు అంతియోకులు ఉన్న విశ్వాసులకు వారు అందించారు. పౌలు బర్నబా గారు లేరు, ముఖ్య ప్రసంగికుడైన పౌలు గారు లేరు, ఇగో హెచ్చరించే బర్నబా గారు లేరు. ఏమి జరిగేది ఈ 2 సంవత్సరాలు అంటే సంఘంలో దాడి జరిగేది. ఎక్కడైతే నికచ్చుగా వాక్యము బోధించేవారు లేరో అక్కడ అపవాది ఆయన క్రియలు చాలా చురుకుగా చేస్తాడు. ఎక్కడైతే వాక్యము తేటగా బోధించబడదో అక్కడ అపవాది చాలా దూసుకొని పోతాడు. వాళ్ళ విశ్వాసులకు హృదయము పాడు చేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ ఈ సంఘాన్ని పాడు చేయడానికి అపవాది బయట నుంచి కాదు, లోపల నుంచే వచ్చాడు. అంటే క్రైస్తవుల నుంచే, ఒకప్పుడు యూదా మతాన్ని నమ్ముకున్న యూదా మతంలో ఉన్నవారు క్రైస్తవునిగా మారారు, కానీ వారిలో ఆ యూదా మతంలో ఉన్న ప్రేమను వారి వదిలిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు వారు వచ్చి పౌలు గారేమో విశ్వాసము ద్వారా రక్షణ ఉంది, మీరు చేయవలసింది ఏమీ లేదు, యేసు ప్రభు శిలువ మీద సమస్తము చేసేసాడు, మీరు సొంతంగా ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు, కేవలము హృదయంలో అంగీకరించి నోటితో నొప్పుకొని విశ్వసిస్తే చాలు మీరు రక్షణ పొందుతారు అని పౌలు గారు బర్నబా గారు బోధిస్తూ ఉంటే, యూదా మతంలో నుంచి మారిన వారు ఇప్పుడు ఏమంటున్నారంటే, లేదు సరిపోదు, వాళ్ళు క్రైస్తవులు దేవుని రాజ్యంలో రావాలి అంటే వారు తప్పకుండా సున్నతి పొందాలి. అంటే యేసు ప్రభు సరిపోడు, యేసు ప్రభుతో పాటు ధర్మశాస్త్రాన్ని పాటించే సున్నతి కూడా చేయాలి అని ఒత్తిడి తెస్తున్న ఆ రోజులు వచ్చారు. అయితే వస్తూ ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారో తెలియదు. అయితే పౌలు గారు బర్నబా గారు ఉన్నప్పుడు కూడా వారు వచ్చారు. వీరు మళ్ళీ రాకముందు ఒక సిచ్యువేషన్ జరిగేది. ఏం తెలుసా, పేతురు గారు యెరూషలేంలో ఉన్న పేతురు గారు ఆయన ఎక్కడికి వచ్చాడంటే అంతియోకుకి వచ్చాడు. అంతియోకుకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన అందరితో పాటు తింటున్నాడు, అందరితో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు, అందరితో పాటు బల్లలో చేయేస్తున్నాడు. తినడం అంటే ఇగో నార్మల్ మీల్ అన్నా కానివ్వండి, లేకుంటే బల్లలో చేయడం కానివ్వండి. పేతురు గారు, బర్నబా గారు, పౌలు గారు వీళ్ళందరూ ఏక మనసుతోని, ఏక హృదయంతోని ఉంటున్న ఆ రోజులలో పేతురు గారు వచ్చారు, సంతోషంగా ఉన్నాడు.
అయితే ఆ టైంలో ఏమి జరిగేది అంటే, ఇగో యెరూషలేములో నుంచి జేమ్స్ అంటే యాకోబు అంటే యేసు ప్రభు ఒక తమ్ముడైన యాకోబు, ఆయన ఇగో ఆ యెరూషలేము మందిరానికి పెద్దయిన యాకోబు ఆయన ఇక్కడికి వచ్చాడు. అంటే ఆయన రాలేదు, ఆయన వ్యక్తులు వచ్చారు. ఏమి బోధించే వ్యక్తులు అంటే ధర్మశాస్త్రాన్ని మనము యేసు ప్రభు నమ్మడమే కాదు, మనము సున్నతి పాటించాలి. మనము ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఆ జనాంగంగా చేశాడు. వారు ఉట్టిగానే ఫ్రీగా ఎట్లా వచ్చేస్తారు, వాళ్ళు కొన్ని చేయవలసింది అని వారు వచ్చి వాళ్ళని చూడగానే, వినండి, వారిని చూడగానే, ఎవరిని చూడగానే, ఆ యెరూషలేం నుంచి వచ్చిన ఆ ఒక యూదా మతము పెద్దవారు కొంతమంది వచ్చాగానే పేతురు గారు భయపడిపోయాడు. ఏ పేతురు గారు భయపడ్డాడండి అని చూస్తే, ఒకప్పుడు ఏగో పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మను లో నిలబడి ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. ఒక ప్రసంగాను వాళ్ళ హృదయాన్ని కలిచివేసింది. ఒక ప్రసంగము వాళ్ళ హృదయంలో ఇట్లా కుచ్చినట్టు కార్యము చేస్తే వాళ్ళు ఏడ్చి పశ్చాత్తాపము పొంది బోల్డ్గా మాట్లాడే ఆ పేతురు గారు భయపడిపోయారు. మీకు ఒక విషయం అర్థం కావాలి, పేతురు గారు ఆయన అన్యుల మధ్యలో కూడా సేవ చేశాడు, అన్యుల మధ్యలో దేవుడు ఆయనకు చూపెట్టాడు. ఏంటి తెలుసా? కొర్నేలి ఇంటికి వెళ్ళు, వాళ్ళు యూదులు ఒకటే తాటి మీదకి నేను తెచ్చాను అని దేవుడు ఆయన ఆత్మీయ కళ్ళను తెచ్చినాక కూడా ఆ పేతురు గారికి ఆ భయము పట్టుకుంది. ఏ భయము? వాళ్ళని ప్లీజ్ చెయ్యాలనా, వాళ్ళని నేను మంచి పేరు పెట్టుకోవాలా, లేకుంటే నా గురించి ఏ చెడు పేరు రావద్దు అనుకున్నాడో దేవుని వాక్యాన్ని కూడా పక్కకు పెట్టేసి భయపడిపోయాడండి. ఎవరు అంటే పేతురు గారు భయపడితే, పేతురు గారు భయపడిపోయి ఏం చేశాడంటే, అప్పటి వరకు బల్లల చేతులు వేసుకున్నాడు. అప్పటి వరకు ఆ అన్యులతో తింటున్న పేతురు ఒక గుంపు సపరేట్గా యూదుల గుంపులో పోయి జాయిన్ అయిపోయాడు. పేతురు గారు పెద్దవాడు కాబట్టి ఆయనతో కొంతమంది ఇంకా యూదులు, అయ్యో పేతురు మా సారే వెళ్ళిపోయాడు కనుక పేతురు గారు ఎంబడి కొంతమంది యూదులు, కొంతమంది అక్కడ మారిన వారు కొంతమంది ఆయనతో పాటు అక్కడ చేరారు. పేతురు గారిని వెళ్ళడమే కాదు, పేతురు గారితో కొంతమంది యూద మతంలో ఉన్నవారు అంటే క్రైస్తవులుగా మారిన వాళ్ళు వెళ్ళడమే కాదు, బర్నబా గారు కూడా భయపడి వెళ్ళిపోయాడు. ఈ యూదులకు అంటే ఈ యొక్క జుడాయిజర్స్కి భయపడి వెళ్ళిపోయాడు. ఈ విషయంలో పౌలు గారికి భయంకరమైన కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, అంత్యోక్ సంఘంలో నిలబడి వాళ్ళని గద్దించాడు. ఇప్పుడు మీరు బర్నబా గారు చూస్తే, బర్నబా గారు లేవి గోత్రం నుంచి వచ్చిన ఆయన కూడా యూదుడే. పేతురు గారు ఒక యూదుడే. అయితే యూదులందరూ ఒకటైపోయారు. అయితే పౌలు గారు కూడా బెంజామిన్ గోత్రం నుంచి వచ్చిన యూదుడే, కానీ దేవుని కోసం రోషంగా నిలబడిపోయాడు. ఎక్కడ రాయబడ్డది ఈ వాక్యం అంటే, గలతీ పత్రిక తీయండమ్మా, 2వ అధ్యాయము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. అయితే కేఫా అంతియొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాడు. క్రైస్తవులు మోసపోతారా అంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరు అండి పేతురు గారు అంటే, ఇగో ఆ యెరూషలేము సంఘంలో ఒక బలమైన సేవకుడు, పరిశుద్ధాత్మ చేత నడిపించే సేవకుడు, ఒక బలంగా సేవ చేస్తున్న సేవకుడు. దేవుడు అనేక ప్రాంతంలో, యొప్పే అని ప్రాంతంలో దేవుడు నడిపించాడు, సమరియా అనే ప్రాంతంలో దేవుడు నడిపించాడు, ఇక అంత్యోక్ అనే ప్రాంతంలో దేవుడు నడిపించాడు, లేకుంటే కైసరియా అనే ప్రాంతంలో బలంగా సేవ చేస్తున్న ఆ సేవకుడు మోసపోయాడా?
మోసపోయాడా అంటే బైబిల్ చెప్తుంది ఆయన భయము చేత మోసపోయాడు. ఎవరికండి? దేవుణ్ణి ప్లీజ్ చేయవలసిన ఈ పేతురు మనుషులని ప్లీజ్ చేయాలని మనుషులకు భయపడి ఆ గుంపును మార్చి అన్యులను వదిలేసి యూదులతో కలిసిపోయాడు. ఆ గుంపులో బర్నబా గారు కూడా కలిసిపోయారు. ఎట్లా చేశాడండి పేతురు? ఎట్లా చేశాడని పేతురు అని ఏలెట్టి మనం చూపెడుతున్నామేమో పేతురుకి. ఎట్లా చేశాడండి? అంత గొప్ప సేవ చేస్తాడు, అంత గొప్ప కార్యము చేశాడు. ఎట్లా చేశాడని బర్నబా గారి మీద వేలు పెట్టి చూపెడుతున్నామేమో. బర్నబా కంటే నీతిమంతులము కాదు మనము. మనం ఏం చేస్తామో తెలుసా? సంఘంలో వెళ్ళినప్పుడు, చర్చ్లో వెళ్ళినప్పుడు ఎవడన్నా అబద్ధాలు ఆడతాడా? ఆడాడు. ఎవడన్నా సంఘంలో కూర్చున్నప్పుడు సిగరెట్ తాగుతాడా? తాగడు. ఎవరన్నా సంఘంలో కూర్చొని చర్చిలో కూర్చొని లేకుంటే చెడ్డ మాటలు మాట్లాడతాడా? ఆడాడు. ఎవరన్నా సంఘంలో కూర్చొని ఏదన్నా బ్లూ ఫిల్మ్ చూస్తాడా? చూడడు. ఎవరన్నా సంఘంలో కూర్చొని లేకుంటే అక్కడిక్కడైనా చెడు చూపులు చూస్తాడా? చూడడు. ఎవడన్నా సంఘంలో కూర్చొని మందు బాటలు తెచ్చుకొని తాగుతాడా? తాగడు. వారి ఉద్దేశం ఏం తెలిసే? సంఘంలో దేవుడు ఉన్నాడు. బయటికి వెళ్ళగానే అసలు కథలన్నీ బయటపడతాయి. చర్చిలోనేమో నువ్వు ఏదో చూపెట్టుకోవాలని, చర్చ్లోనేమో నేను చాలా మంచోనని చూపెట్టుకోవాలి. బయటికి రాగానే నువ్వు సిగరెట్ కొడుతున్నావు, బయటికి రాగానే మందు తాగుతున్నావు, బయటికి రాగానే నీ విచ్చలివిడి జీవితం జీవిస్తున్నావు, బయటికి రాగానే ఫోన్లో వదలక ఫోన్తోనే జీవితాన్ని గడిపేస్తున్నావు, బయటికి రాగానే నీ యొక్క కార్యక్రమము చీకటిగా ఉంటా ఉంది, బయటికి రాగానే నువ్వు తల్లిదండ్రులను తిడుతున్నావు, సంఘంలోనేమో చాలా నీతిపదిగా ఉంటున్నావు. నువ్వు ఏమన్నా పేతురుకి ఏమన్నా దాటిపోయావా? పేతురు గారి మీద ఏళ్ళు పెట్టి చూపెడుతున్నాము కానీ మనము ఆయన కంటే నీతిమంతులమేమి కాదు. సంఘంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, లేదు, దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావేమో అనుకుంటున్నావు. నీ పాస్టర్ గారిని, నీ అమ్మను, మీ నాయనని మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు. కాదు, నువ్వు మోసగాడివి. నువ్వు మోసగాడివి. నువ్వు దేవుణ్ణి మోసము దేవుణ్ణి మోసుకొని పోతున్నావు. చీకట్లో చేస్తున్నప్పుడు ఆ చీకట్లో ఎవరు చూస్తలేవనుకుంటున్నావు కానీ ఆ చీకటిలో నీ దేవుడు ఉన్నాడు నీతో. మర్చిపోయావా? చర్చిలో ఎందుకు భయం అండి? సిగరెట్ తాగడానికి చర్చికి ఎందుకు భయం నీకు? ఎందుకంటే అమ్మో దేవుడు నన్ను ఏమో చేస్తాడేమో, అది పరిశుద్ధ స్థలం అనుకుంటున్నావు. బయటికి వస్తే నీ ఆలయము ఒక పరిశుద్ధ ఆలయమని మర్చిపోయావు. దేవుడు అక్కడ లేడు అనుకుంటున్నావు. ప్రాంతం నువ్వు ఎక్కడైతే ఉన్నావు, నీ గుండెలో దేవుడు ఉన్నాడు, నీతోని దేవుడు ఉన్నాడు. నువ్వు చర్చిలో ఎట్లా ప్రవర్తిస్తున్నావో బయట ప్రవర్తించలేకపోతే నువ్వు మోసగానివే. కఠినంగా చెప్తున్నానా? పర్వాలేదమ్మా. పేతురు గారు చదవండి బ్రదర్, మళ్ళీ 11వ వచనము 12వ వచనం మళ్ళీ చదవండి. అయితే కేఫా అంతియొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. పేతురు గారు మాయావేషం వేసుకున్నాడు. కొంతమంది యూదులు ఆయనను వెంబడించేవారు మాయావేషం వేసుకున్నారు. బర్నబా గారు మాయావేషం వేసుకున్నారు. ప్రశ్న వేసుకోండి, మీరు కూడా వేశారు కదా? వేశారా లేదా? దేవుడు మన దగ్గర మనతోని గుండెలో కుచ్చి, నీ గుండెలో ఏలి పెట్టి నొక్కి చూస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు ఆయనని మోసము చేస్తావు? నేను తాగను అని చెప్పావు, నేను ఇది వదిలేస్తానని చెప్పావు. ఇగో దేవుని కోసము బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను దేవా, నేను లోకానికి చచ్చిపోయాను ప్రభువా, ఇప్పుడు నీలో జీవిస్తానని చెప్తున్నావు. చర్చిలో బయటికి వెళ్ళగానే యేసు ప్రభుని తీసుకొని 2 మేకులేసి సిలువేస్తున్నావు. నీ జీవితం నువ్వు మోసగానివి కాదా?
యాకోబు మోసగాడు, పేతురు మోసగాడు, బర్నబా మోసగాడు, మనమేంది నీతిపరులమా? నేను నాతోని నేను కలుపుకొనే మాట్లాడుతున్నాను. అన్నా నువ్వు అంత కఠినంగా మాట్లాడొద్దు అంటే నన్ను కలుపుకొనే మాట్లాడుతున్నానండి. నేను నీతిమంతుణ్ణి అని నేను చెప్పుకుంటలేదు. ఈ విషయము జరిగేది అందరిని ముందు. అయ్యో ఎవరండి పేతురు? సంఘం, యెరూషలేము సంఘానికి పునాది లాంటి ఈ పౌలు ఎవరండి? బర్నబా గారిని తిడతాడా? పేతురు గారిని తిడతాడా? అందరి ముందు, సంఘము ముందు. ఏదన్నా నీకు కాన్ఫ్లిక్ట్ వస్తే నువ్వు బయటికి పక్కకి పిలిచి తిట్టొచ్చు కదా అని ఆలోచన మీకు రావచ్చు. అసలు పౌలు గారిని తయారు చేసింది ఎవరండి? బర్నబా గారు. పౌలు గారిని ఎంకరేజ్ చేసింది ఎవరంటే బర్నబా గారు. పేతురు గారు ఆయన నిలబెట్టాడు, ఆయనకు స్థానం ఇచ్చాడు. అంత ఇద్దరిని తీసుకుపోయి అందరి ముందు అంత్యోకు సంఘంలో తిట్టాడు కదా. నువ్వు వేషధారులను తిట్టాడు కదా. మీకు ఏమి మంచిగా అనిపిస్తుందా అంటే ఇది ఏం పాయింట్ తెలుసా? వీళ్ళిద్దరు చేసే పనులు అంటే వీళ్ళు కొంతమంది చేసే పనులు మోసము. వీళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళు అట్లనే పెట్టేస్తే ఈ విషయము ఇంకొక సంఘాలలో కూడా దాటే అవసరం ఉంది. ఒక కరెక్షన్ ఒకవేళ జరగకపోతే ఈ యొక్క విషయము వేరే ప్రాంతంలో సాతాను దూసుకొని పోతాడు. అర్థం చేసుకున్నాడు పౌలు గారు. నేను ఈ టైంలో మాట్లాడకపోతే, నేను ఈ టైంలో నోరు ఇప్పకపోతే, నేను ఈ మాటలు అందరి ముందు, ఇగో అన్యులు వేరులు కాదు, ఇగో యూదులు వేరులు కాదు, అందరిని యేసు ప్రభు ఒకటే తాటి కింద తెచ్చాడు అని చెప్పడము ఒకవేళ కరెక్ట్ ఇప్పుడు చెప్పకపోతే దీంతో కాన్సిక్వెన్సెస్ వేరేగా ఉంటుందని అందరి మేలు నిమిత్తము మాట్లాడాడు. ఆయన గొప్పవాడని కాదు, యేసు ప్రభు నామం అవమానం కావద్దు అని పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళైనా ఆలోచించకుండా తిట్టిపడేశాడు. ఎవరండి పౌలు అంటే? నిజమైన దేవుని సేవకుడు. తిట్టేవారు మీకు నచ్చరండి. అదే గాడ్ బ్లెస్ యూ బ్రదర్, వచ్చే వారము మీ జీవితంలో గొప్ప కార్యము జరగబోతుంది, ఇగో మీరు అద్భుతాలు చూస్తారు అంటే మీకు చాలా సంతోషం ఉంటుంది. ఈ సంతోషం నా ముఖము చూస్తే ఎప్పుడు ఇంత గలీజ్గా ఉంటుంది, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు అని అనుకుంటున్నారేమో. అమ్మా, నేను నా కోసము ఈ బాధని చెప్తలేను. ఇది మీరు బాగుపడాలి. నిక్కచ్చైన వాక్యమును నేర్చుకున్నప్పుడు నిక్కచ్చుగా కొంచెం కష్టం ఉంటుంది, కానీ దేవుని పరలోక రాజ్యము చేరడానికి మనకు కొంచెము అది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇది జరిగేదండి. జరిగి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యెరూషలేముకు వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు కొంతమంది మళ్ళీ వచ్చారు. ఇప్పుడు పౌలు గారి ఫస్ట్ మిషనరీ యాత్రలో, పౌలు గారి సెకండ్ మిషనరీ యాత్రలో ఒక చరిత్రాత్మకమైన ఒక సంఘటన జరిగింది. దాన్ని ఏమంటారంటే ఫస్ట్ యెరూషలేం కౌన్సిల్ అంటారు. అంటే దీన్ని చారిత్రకంగా చూస్తారు. ఇక్కడ సంఘమంతా అందరు కలిసి, ఇప్పుడు ఒక సంఘంలో ప్రాబ్లం వచ్చిందంటే అన్ని సంఘాలు కలిసి దాన్ని పరిష్కారం చేయడము ఫస్ట్ బైబిల్లో ఎక్కడ చూస్తాము అంటే, ఫస్ట్ బైబిల్లో ఈ అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో చూస్తాం. ఆ విషయాన్ని ఇవాళ మనం చదువుకుంటాం. 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి బ్రదర్. మొదటి 2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. వినండి, నిజమైన సేవకులు ఖండించినప్పుడు అంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, కానీ కొంతమంది ఇంకా కరెక్ట్ చేసుకోలేదు. వాళ్ళు మళ్ళీ ఇది యూదయ నుంచి వచ్చారు అంటే యెరూషలేము సంఘం నుంచి మళ్ళీ వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు.
వచ్చి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి అంత్యోకు సంఘంలో మీరు తప్పకుండా యేసు ప్రభుని అంగీకరించాలి, మీకు రక్షణ కావాలి, మీకు పరలోక రాజ్యము కావాలి అంటే, యేసు ప్రభు మీ సొంత రక్షకుడుగా ఉండాలంటే మీరు సున్నతి పొందాలని సున్నతిని వాళ్ళ మీది వేసి రుద్దుతున్నారండి. పౌలు బర్నబా గారు వాళ్ళు వాళ్ళు డిబేట్ పెట్టుకున్నారు. వారు షార్ప్ డిసగ్రిమెంట్ కింద వచ్చారు. డిస్ప్యూట్ జరుగుతూ ఉంది, మాటకు మాట పెరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ అంటే తప్పు అని పౌలు బర్నబా గారు ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు. నాలాంటి వారు ఒకవేళ బర్నబా అయి ఉంటే, అబ్బా వీని కథ ఇప్పుడు చూడాలరా అని వాళ్ళతోను కలిసి, అరే నువ్వు చెప్పింది తప్పురా అని చెప్పి పౌలు గారిని ఖండించేవాడేమో. కానీ బర్నబా గారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. He understands the situation. He understands what he has done in the past. గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ చెయ్యొద్దు అని అనుకున్నాడు కాబట్టి వారికి షార్ప్ అగ్రిమెంట్కి దిగి, అంటే వాళ్ళ తర్కంకి దిగి, వాళ్ళ డిబేట్కి దిగి పౌలు గారికి సహకరిస్తున్నాడు. నిజమైన వాక్యము చెప్పేవాడిని ఆయన చెప్తున్నాడు కాబట్టి సున్నతి పొందొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది చినిగి పెద్ద వానగా అయిపోయింది. ఏమో అంటారు దాన్ని, అంటే పెద్ద రచ్చ అయిపోయింది. ఇప్పుడు అంత్యోకులు ఉన్న పెద్దలు ఏమంటున్నారంటే, ఈ వివాదం ఇక్కడ కాదు, మీరు యెరూషలేంలో పెద్దలు ఉంటారు, యెరూషలేంలో యాకోబు గారు పేతురు గారు ఉంటారు, వారి మధ్యకి వెళ్ళిపోండి. వారి మధ్యలో వెళ్తున్నప్పుడు వారే దీనికి వివాదం చేస్తారు, ఇక్కడ ఎవరు పెద్దలు లేరు, మీరే తీర్పు తీసుకొని రండి, వారు ఏదైతే చెప్తారో అది మాకు అంగీకారంగా ఉంటుందని అంత్యోకులు ఉన్న పెద్దలు రిక్వెస్ట్ చేసి ఏం చేశారంటే పౌల్ని బర్నబా గారిని వారు అక్కడికి పంపించారు. వినండి, తీసుకొని వెళ్తా ఉంటే, ఇప్పుడు వెళ్ళుమని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ జూడాయిజర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు పౌలు బర్నబా గారితోని ఒక వ్యక్తిని వారు తీసుకొని వెళ్తున్నారు. మాకు అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఆ విషయము రాయబడలేదు, కానీ గలతీ పత్రిక, అందుకనే పత్రికలు అపోస్తల కార్యం రెండు కలిసి నడుస్తాయి. మనము పత్రికల మనకు ఒకవేళ గ్రిప్పు లేకపోతే లేకుంటే అపోస్తల కార్యం అంటే న్యూ టెస్ట్మెంట్లో అన్ని గ్రిప్పు లేకపోతే మనకు కొన్ని విషయాలు అర్థం కావు. అందుకనే ఈ అపోస్తల కార్యంలో వారు ఇద్దరు వెళ్ళినట్టు ఉంది. చదవండి బ్రదర్, వారు వెళ్ళినట్టు అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. 3వ వచనం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులందరికీ మహా సంతోషము కలగజేసిరి. చాలు ఇప్పుడు వాళ్ళు పంపించారు. ఎవరండి ఆర్గ్యుమెంట్లో దిగారంటే పౌలు బర్నబా గారే, వారే వెళ్ళారు అని మనం అర్థం చేసుకుంటాం. కానీ వారు వెళ్తా ఒక వ్యక్తిని తీసుకొని పోయాడు. ఆయన ఎవరు అంటే తీతు, అంటే బుక్ ఆఫ్ టైటస్ ఉన్నాడు కదా, పౌలు గారు ఒక పత్రిక రాస్తారు తీతుకు. ఆ తీతు ఎవరు అంటే, తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీక్, సుంకరి జాతి. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఆ వ్యక్తిని నేను తీసుకొని వెళ్ళాలి, సున్నతి లేకుండానే తీసుకొని వెళ్ళాలి. అటువంటి ఆయన రక్షించబడ్డాడు, ఈయన సంగతి ఏంది అని అప్పుడు వాళ్ళందరి ముందు నిలబెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఆయనని తీసుకొని వెళ్తున్నాడు. చదువుదాం ఆ మాట, ఒకవేళ మీకు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విస్తపరిచితిని. అయినను చాలు బ్రదర్. ఇప్పుడు పౌలు బర్నబా గారు ఇప్పుడు పౌలు గారు ఎంత బాధపడుతున్నాడంటే 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, అంటే ఒక సంవత్సరం అంతా వారిని బోధించి వాళ్ళని నేను నిక్కచ్చు బోధనలో పెంచాను, వాళ్ళని నడిపించానండి. ఇప్పుడు ఇటువంటి వారు సంఘాన్ని చెడిపేయాలని వాళ్ళు కుట్ర పందుతున్నారు అని లోపల బాధ ఉంది, చాలా బాధ ఉంది. ఒకవేళ బాధ ఉంటే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా,
మనకు బాధ ఉంటే మూలలు కూర్చొని మనం ఏడుస్తాము. బాధ ఉంటే అక్క నాకు ఈ బాధ ఉంది, చెల్లె నాకు ఈ బాధ ఉంది, తమ్ముడా అని లోకమంతా చెప్పుకుంటాము. కానీ పౌలు గారు ఇక్కడ 2వ అధ్యాయంలో రాయబడ్డది కదా, ఆ మాట మళ్ళీ చదువుదాం బ్రదర్. 2వ అధ్యాయంలో ఉన్న మాట ఆయన బాధ చదవండి. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము కరెక్ట్. మరియు నా ప్రయాసము వ్యర్థమౌనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశుద్ధపరిచితిని. ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందా దేవా? దేవా, నేను కష్టపడ్డ ప్రయాసం అంతా వ్యర్థమైందా? బాధ ఉంది, వెళ్తా ఉన్నాడు తీతుని తీసుకొని. కానీ వెళ్తా ఉన్నప్పుడు ఆ బాధతో పాటు పరిచర్యని మర్చిపోలేదు ఆయన. 3వ వచనము, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 3వ వచనము. ఆ బాధలో కూడా, ఆ కష్టంలో కూడా దేవుడు ఆయనకిచ్చిన పరిచర్యని మర్చిపోలేదు. కొంచెం కష్టం వచ్చేసిందా, కొంచెం బాధ వచ్చేసిందా, పిల్లలకు కట్టుకునే ఫీజు లేదా, పిల్లలకు లేకుంటే కావాల్సిన తిండి లేదా, వాళ్ళకి అవసరాలు తీరుతలేవా, ఉండడానికి ఇల్లు లేదా, లేటువంటి కష్టాలు బాధలు వస్తే దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఫోకస్ తప్పిపోతుంది. దేవుడు మన జీవితంలో 2వ స్థానానికి వెళ్ళిపోతాడు. బాధలో కష్టంలో కూడా పౌలు గారి జీవితంలో మొదటి స్థానంలో ఉన్నది యేసు ప్రభువే, మొదటి స్థానంలో ఉన్నది సువార్తని. చదువుదాము 15వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరియ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలగజేసిరి. సహోదరులందరికీ సంతోషము ఒక వ్యక్తికి బాధ ఉండి గుండె లోతులో అంటే ఒకలాంటి వేదన ఉంది, కానీ ఇతరులకు సువార్తను చెప్పి యేసు ప్రభుని పరిచయం చేసి వారిలో సంతోషము నింపుతున్నాడండి. అదే అండి నిజమైన క్రైస్తవ పుట్టిక. బాధ ఉంది, లోపల వేదన ఉంది, నా ప్రయాసము వ్యర్థమైపోయాను దేవా, సంవత్సరము పాటు నేను బర్నబా గారు సేవ చేశాము, అది అనగారిపోయాదా, అయ్యో మధ్యలో ఈ దొంగ ప్రవక్తలు వచ్చి మా ప్రయాసం అంతా వ్యర్థం చేశారా, అన్ని బాధ ఉన్నప్పటికీ సువార్తను చెప్పి ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, యేసు ప్రభే నిజమైన దేవుడు, ఆయన వాళ్ళ హృదయంలో ఆయన ఏమి దింపాడంటే దేవుని ప్రేమని నింపాడండి. దేవుని ప్రేమని నింపాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు వినండి, అక్కడ ఆ ప్రాంతాన్ని ఫెనీసియా ఇంకా సమరియా ప్రాంతానికి వెళ్ళి నుంచి ఆడ నుంచి యెరూషలేము ప్రాంతంలో అడుగు పెట్టారు. జాగ్రత్త వినండి, యెరూషలేము ప్రాంతంలో అడుగు పెట్టాక ఇప్పుడు వాళ్ళు ఆయనని చాలా ప్రేమతోనే స్వీకరించారు. చూద్దాం ఆ మాట, 4వ వచనము. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించారంట. వీరు అందరూ ఎందుకు కలుసుకుంటున్నారు అంటే ఇప్పుడు వివాదము తీర్చుకోవడానికి, అంటే ఒక కొలిక్కి రావాలి, ఆ ఒక కొట్లాట, ఆ ఒక ప్రాబ్లము ఒక మంచిగా కండిషన్కి రావాలని పౌలు బర్నబా గారు ఇప్పుడు వెళ్ళిపోయారు. అక్కడికి చెప్తున్నారు, అన్నా ఇగో మేము ఇగో సంవత్సరము పాటు నికచ్చు బోధన వాళ్ళు బోధించామన్నా, 2 సంవత్సరాల పాటు మేము ఇగో పాపు అనే ప్రాంతంలో, కుప్రా అనే ప్రాంతంలో, ఇగో అంతియోకు, పిసిదియను, అంతియోకు, ఇకోనియా, దిబ్రా, లుస్త్రా అనే ప్రాంతంలో మేము సేవ చేస్తాము. దేవుడు ఎంతో మందిని రక్షించాడు. మా సేవ ధర అంతా అన్యులే అన్నా, అర్థం చేసుకోండి అన్నా అంటే మాటకు తిరిగి ఇప్పుడు జూడాయిజర్స్ ఎవరైతే యూదులు మతము పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరైతే సున్నతి చేయాలని ఆశపడిన వారు ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు, కంపల్సరీ సున్నతి పొందాలి. 5వ వచనం చదవండి బ్రదర్. 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పారంట. వినండి, చెప్పారు. దీని తర్వాత ఇది జనరల్గా మనకు ఒక ఇన్సిడెంట్ లాగా రాసేస్తారు, ఒక్కటే రోజులో జరిగినట్టు రాశారు.
కానీ ఈ కౌన్సిల్ దాదాపు పెద్దవాళ్ళు ఏమంటారంటే, అంటే పండితులు ఏమంటారంటే, దాదాపు ఒక 4-5 రోజులు వారు రెగ్యులర్గా కలుసుకొని దీన్ని సార్ట్ అవుట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ డే అనుకుందాం. నెక్స్ట్ డే ఇప్పుడు 6వ వచనంలో వారందరూ కలుసుకున్నారు. వారందరూ కలుసుకొని ఎందుకు కలుసుకున్నారు పెద్దవాళ్ళు? అక్కడ రాయబడ్డది. ఎందుకు కలుసుకున్నారు అంటే, ఏదో కొట్లాడి ఒక్కొక్కరిని తిట్టుకోవాలని కాదు, ఒక సొల్యూషన్ కావాలని. ఆ సంఘం యెరూషలేములో ఉన్న పెద్దలు ఎవరంటే, పేతురు, యోహాను, యాకోబు యెరూషలేములో సంఘ పెద్దగా, లేకుంటే అందరికన్నా అధిపతి అయిన యాకోబు గారు ఉన్నారు. అటువంటి వారి మీద వాళ్ళు ఎందుకు చేరుకుంటున్నారు అంటే, వారు ఏదో 6వ వచనం చదవండి బ్రదర్, 6వ వచనం. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత చదవండి బ్రదర్. పేతురు లేచి వారితో ఇట్లనెను. చదవండి. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడ్డది అంటే, ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళు ఎందుకు కూడుకున్నారు అంటే, ద అపోస్టల్ అండ్ ద ఎల్డర్ మెట్ టు కన్సిడర్ దిస్ క్వశ్చన్. అంటే వాళ్ళు ఏదో దానికి సొల్యూషన్ రావాలని దే కలుసుకున్నారు. కలిసి దానికి సొల్యూషన్ రావాలని పేతురు గారు చెప్తున్నారు, అయ్యా మీకు కొన్ని విషయాలు నేను చెప్పవలసి ఉంది అని. ఆయన తర్కము జరుగుతూ ఉంటే పౌలు గారు ఒక్క నిమిషం కూడా నోరు గమ్మున పెట్టుకోలేదంట. ఇక్కడ రాయబడలేదు ఆ మాట. వాళ్ళు తర్కం చేస్తే మీరు కంపల్సరీ సున్నతి పొందాలే అని వారిని ఒత్తిడి చేస్తూ ఉంటే పౌలు గారు ఒక్క నిమిషం కూడా నోరు తల దించలేదంట. ఆ యేసు ప్రభుకు చేసినప్పుడు యేసు ప్రభు చాలు, సున్నతి అవసరం లేదు అని నిక్కచ్చుగా బోధించాడు. చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఒక్క గడియ కూడా అబద్ధ బోధకుల ముందు ఒక్క గడియ అయినా వాళ్ళు చెప్పిన పాయింట్ నేను కన్విన్స్ కాను అన్న. నా మాట వినండి. వాళ్ళు చెప్తున్నారేమో అన్న, సరే అది కరెక్ట్ కాదు, అయితే మేము వినమండి. సున్నతి సరే, సున్నతి తీసుకోవడం కరెక్ట్ కాదు, అయితే లేదు అది సున్నతి తీసుకోవద్దు, యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని ఒక్క గడి అయినా పౌలు గారు ఒప్పుకోవడానికి సిద్ధపడతారు. చూడండి ఆయనలో ఉన్న రోషం ఎటువంటిదో. ఒక్క గడి అయినా ఆయన తలదించుకోవడానికి, యేసు ప్రభు తలదించడానికి ఒప్పుకోలేదు ఆయన. తర్వాత పేతురు గారు లేచారు. పేతురు గారు లేచి ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. పేతురు గారు ఇప్పుడు ఆయన చెప్పారు. ఇప్పుడు పేతురు గారు నిలబడ్డప్పుడు తర్కము జరిగే దానికన్నా ముందు వివాదములు జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి, పెద్ద రచ్చ అయిపోయింది. అయితే ఇవన్నిటికీ ఇప్పుడు పరిష్కారంగా ఆ సంఘంలో ఉన్న పెద్ద ఒక ఆయన లేచాడు. ఆయన పేరు పేతురు. ఆయన లేచి ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఆయన సైలెంట్ అయిపోయారు. పేతురు గారు లేచి అంటున్నారు, యాక్చువల్లీ మీకు ఒక విషయం తెలుసా, అన్యజనులకు సువార్త చెప్పొద్దు అని నేను కూడా అనుకున్నాను, కానీ అన్యజనులకు సువార్త, వారికి కూడా సువార్త అని దేవుడు నా కళ్ళు తెరిచాడా మీకు తెలుసా? నేను కైసరియా ప్రాంతానికి వెళ్ళాను, కొర్నేలి దగ్గరికి వెళ్ళాను. నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు దర్శనం ద్వారా చూపెట్టాడు, నేను వెళ్ళాను. మీరు తిరిగి వచ్చినప్పుడు నన్ను కుచ్చి అడిగారు తెలుసా అని ఆ విషయాలు అన్ని చెప్తా ఉంటున్నాడు. అయితే ఆయన ఇప్పుడు వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన అంటున్నాడు, ఈ యొక్క కాడిని, ఈ యొక్క బరువుని వారి మీదికి మోయొద్దు. పౌలు గారు అందరి ముందు తిట్టిన పౌలు గారిని ఇప్పుడు ఆయన పగ తీసుకునే టైము యాక్చువల్లీ. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా, అన్యజనుల మీద ఆ కాడిని వేయొద్దు. ఆయన ఎంత మంచోడై ఉంటాడండి పేతురు గారు. అవును, నాతో తప్పు జరిగేది, ఆయన నన్ను ఖండించాడు, కానీ నేను ఇప్పుడు పాయింట్కి నిలబడతాను.
నేను దేవుని వాక్యాన్ని, నిక్కచ్చు వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నా జీవితంలో నేను పడిపోనియను, ఆ చిత్తానికి నిలబడతాను అని పేతురు గారు నిలబడి ఆయన ఒక మాట చెప్తున్నాడు. 10వ వచనం చదవండి బ్రదర్. 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? ఈ మాట సాక్షాత్తు యేసు ప్రభు చెప్పాడు. అంటే వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన సొంత ఆలోచన ద్వారా ఏం మాట్లాడట్లేదు. దేవుడు ఆయనని ప్రేరేపించాడు. యేసు ప్రభుతో ఉన్న సేవ జీవితంలో పేతురు గారు యేసు ప్రభుని చూస్తా ఉంటే యేసు ప్రభు నోటి నుంచి వచ్చి మాటని ఆయన తీసుకొని మాట్లాడుతున్నాడు. చదవండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 14వ వచనము. 14 23:14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఇంకా చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరకపాత్రునిగా చేయుదురు. అంటే వారి మీద అంటే యేసు ప్రభు చెప్పిన ఇక్కడ 14వ వచనమే చదివారు కదా బ్రదర్? అవునన్నా, 23:14. 14లో ఆ మాట ఉంటుంది. అంటే అన్యజనుల మీద మీరు గొప్ప చూపెట్టుకోవడానికి వారి కాడి మీ మీద వేస్తున్నారు. మీరు ఒక్కొన్ని రక్షించడానికి అంత గొప్పలు చెప్పుకుంటారు కానీ అని అటువంటి విషయము దేవుడు ఖండించి మాట్లాడుతున్నప్పుడు ఈయన వాక్యానుసారం యేసు ప్రభు బోధన తీసుకొని చెప్తా ఉన్నాడు. వారి మీద అన్నెసెసరీగా మీరు పరిసయ్యులారా, మీరు వారి మీద కాడి మొయ్యకండమ్మా. దేవుడు విశ్వాసము ద్వారా రక్షించాడు అనే మాట అక్కడ ఉంటుంది. 9వ వచనంలో ఉంటుంది బ్రదర్, చదవండి. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. 11వ వచనం అన్న. చదవండి. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అలాగే వారును రక్షణ పొందుదరు. ఇప్పుడు పౌలు గారు ఎన్ని డిస్ప్యూట్లు ఉన్నా కానీ, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కానీ దేవుని మాట నిలబడాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. దేవుని మాట నిలబడాలి అనే ఆలోచనలో ఉన్నాడండి. అంత మంచి సేవకుడు ఆయన. ఏ చెడు ఆయన గురించి చెప్పట్లేదు, ఏ ఆలోచన ఆయన గురించి ఆయన పెట్టుకోలేదు. దేవుని కోసము నిలబడాలి అనే. ఇప్పుడు ఆయన ఒకవేళ అటువంటి మనస్తత్వం ఉంటే ఆయన పేతురు గారి గురించి ఎప్పుడు బయటికి వెళ్ళిన చెడు మాట్లాడాలి కానీ ఆయన పౌలు గారు ఖండించినా కానీ పేతురు గారు ఆయన గురించి మంచి మాటలు చదువుతున్నారు. 2 పేతురు 3వ అధ్యాయము 14 నుంచి 16 చూద్దాం. 2 Peter chapter 3 verse 14 to 16. 2 Peter chapter 3 verse 14 to 16. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసియున్నాడు. ఇంకా చదవండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అపార్థము చేసుకోవద్దు. ఆయన బోధ నిక్కచ్చైన బోధ. ఆయన బోధని కొంతమంది అర్థం చేసుకోలేరు అని ఎంత పాజిటివ్ గా రాస్తున్నాడండి. నన్ను ఒకప్పుడు తిట్టాడు కదా అందరి ముందు, ఆ మనసులో పెట్టుకోలేదండి. నిజమైన సేవకులు ఏదైనా మంచి కోసము, ఏదైనా కరెక్షన్ కోసము తిడితే రచ్చ చేస్తారు ఇప్పటి బోధకులు. వాడు నాకన్నా పెద్దోడా అని సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా పెట్టుకొని తిట్టుకోవడమే సరిపోతుంది. దేవుడు ఎక్కడ కనిపిస్తాడు? కనిపించడు దేవుడు. అన్యజనులకు ఇగో ఒక మాదిరిగా పేతురు గారు నిలబడిపోయారు. ఇప్పుడు పౌలు గారు, బర్నబా గారు ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత పౌలు బర్నబా గారు లేచి వారు అన్ని విషయాలు ఇప్పుడు పేతురు గారు చెప్పారు కాబట్టి
పౌలు బర్నబా గారు కూడా వాళ్ళ సేవా జీవితం గురించి మళ్ళీ చెప్తుంటే అందరు ఇప్పుడు వింటా ఉన్నారు. పేతురు గారు మాట్లాడినాక ఆ మాటకు వెయిట్ వచ్చింది. తర్వాత పౌలు బర్నబా గారు మాట్లాడారు. దాని తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు అన్యజనులలో. దాని తర్వాత ఇప్పుడు ఆ చర్చ్కి పెద్ద అయిన యాకోబు, అంటే యేసు ప్రభు సహోదరుడైన యాకోబు నిలబడి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చివరి లాస్ట్ కన్క్లూజన్ చేస్తున్నాడు. కన్క్లూజన్ చేస్తూ ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. చదవండి బ్రదర్, ఆ మాటను చదవండి. యాకోబు గారు లేచి మాట్లాడింది. 13వ వచనం. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. చాలు బ్రదర్. ఇక్కడ ఇప్పుడు సిమియోను చెప్పాడు అంటే ఒక సంఘాన్ని నిలబెట్టిన పేతురు గారు ఒక్క మెసేజ్ చెప్తే వందల వేల మంది రక్షణలో వచ్చేసారు, సంఘము స్థాపించబడ్డది. ఆయన చెప్పాడండి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు అని చెప్పి ఆయన మాటని తీసుకొని గ్రాంటెడ్గా చెప్పలేదు ఆయన. వినండి, మీరు అర్థం చేసుకోవాలి. బ్రదర్, ఆ పాస్టర్ గారు చెప్పారండి, బ్రదర్ ఆ సేవకుడు చెప్పాడండి. యేసు ప్రభు కంటే కూడా పెద్దవాడు ఏ సేవకుడు కాదు. ఏ పెద్ద సేవకుడైనా లేఖనాలు చూసుకునే వరకు ఆయన మంచివాడా చెడ్డవాడా అని మనం నిర్ణయించుకోవాలి. పేతురు గారు చెప్పారు, స్టాంప్ వేశారు. అన్యజనులకు వాళ్ళకు కూడా దేవుని కృప ఉంది అని స్టాంప్ వేశారు. పౌలు బర్నబా గారు స్టాంప్ వేశారు. అయినప్పటికీ యాకోబు లేఖనాలు తీసి చెప్తున్నారండి. అది అండి సేవకుని లక్షణాలు. చూద్దాము. ఆమోస్ గ్రంథం నుంచి తీసి ఇప్పుడు చదువుతున్నాడు. 15వ వచనం చదవండి కదా. 15వ వచనం. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. ప్రవచనాలు చూశాడు, వాక్యంను తీసి బేస్గా చెప్పి డెసిషన్ తీసుకుంటున్నారు. సంఘాలలో కొట్లాట అయితే, వినండి అమ్మా, సంఘంలో కొట్లాట అయితే మనం బయటికి వచ్చి ఇంకొక సంఘం పెడతాం కాంపిటీషన్గా. ఆది సంఘము అలా చేయలేదు. వాళ్ళు వివాదాలు వచ్చినప్పుడు తీర్చుకున్నారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఒక కొలిక్కొచ్చారు, వాక్యానుసారంగా డిక్లేర్ చేసుకున్నారు, ఇది చేద్దాము బాగుంటుందని. పెద్ద పెద్ద సంఘాలు, బ్యాప్టిస్టులు లేకుంటే సిఎస్ఐ, పెద్ద చర్చెస్, ఒకవేళ ఫ్రంట్ లైన్ చర్చెస్ ఉంటే వారు బయటికైతే వెళ్ళారు, కొట్లాడుకుంటారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు. కానీ చిన్న సంఘాలలో ప్రాబ్లం ఏం తెలుసా? వాళ్ళకు ఒక ఆయన హెడ్, ఇంకా ఎవరు ఉండరు. ఎవరికి సమాధానం చెప్పే అంత స్థితిని వారు ఎవరన్నా చెప్తా ఉంటే వారికి నచ్చదు, వాళ్ళ కరెక్షన్స్ తీసుకోరు. అందుకనే సంఘాలు విడిపోతున్నాయి. అర్థం చేసుకోవాలి. వారు ఇప్పుడు విడిపోవడానికి దే ఆర్ యునైటెడ్, దో దే హ్యాడ్ కాన్ఫ్లిక్ట్. వాళ్ళ మధ్యలో తర్కము జరిగింది, వాళ్ళ మధ్యలో విభేదాలు జరిగినాయి. పౌలు గారు పేతురు గారు తిట్టుకున్నారు. అంటే పౌలు గారు పేతురు గారిని, బర్నబా గారిని అందరి ముందు తిట్టేశాడు. అయినప్పటికీ పేతురు గారు, బర్నబా గారు పౌలు గురించి నిలబడ్డారు. పౌలు గురించి నిలబడడం అంటే కూడా అది కరెక్ట్ కాదేమో, సరైన వాక్యము కోసం నిలబడి ఇప్పుడు వాళ్ళు చెప్పారు, సరే అన్య ప్రజలకు కూడా దేవుడు సున్నతిని, అంటే రక్షణనిచ్చారు, సున్నతి తీసుకునే అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఒక విషయం చెప్పి ఆయన లెటర్ రాస్తున్నాడు, ఫైనల్ లెటర్ రాస్తున్నాడు. చదవండి, ఆ మాట చదవండి బ్రదర్. 20వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును,
గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఇవి 4 అంటే ఇది ఐడల్ వర్షిప్ కి రిలేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి 4 మీరు చేయకుండా మిగతా అన్ని మీరు చేయండి అని లెటర్ రాసి పౌలు గారికి బర్నబా గారి చేతిలో పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అంత్యోకు సంఘానికి వెళ్ళాలి. అంత్యోకు సంఘంలోనే రచ్చ అయింది. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చామంటే అక్కడ ఉన్న చాలా మంది ఉంటారు, ఎటువంటి అంటే ముదురులు ఉంటారు, నువ్వే రాసుకొని వచ్చావేమో అంటారేమో అని అక్కడ ఉన్న 2 ప్రవక్తలను ఇచ్చి పంపించారు. వారి పేరేమనగా చదవండి 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలాను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. 24వ వచనం కూడా చదవండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి 23 చదువుతున్నాను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్యజనులుగా నుండిన మన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి. చాలు. ఇప్పుడు పేతురు గారు యాకోబు గారు లెటర్ రాసి యోహాన్ గారు లెటర్ రాసి ఇప్పుడు ఎవరికి యోహాన్ గారి పేరు అక్కడ రాయబడలేదు, కానీ ఆయన సంఘ పెద్ద. ఎందుకంటే ఆ యెరూషలేం సంఘానికి పెద్ద అయితే ఆయన లెటర్ రాస్తున్నాడు. ఎవరు వచ్చినా మీరు ఇప్పుడు స్వీకరించొద్దు. పౌలు బర్నబా గారికి లెటర్ ఇచ్చి రాస్తున్నాం, వీరే మాటనే చెల్లుతుంది. వీరే అన్ని జనులలో సేవకులు, అన్ని జనులలో వాళ్ళకి వెళ్ళడానికి మేమే అథారిటీని ఇస్తున్నామని వారికి ఒక అథారిటీని ఇచ్చి లెటర్ ఇచ్చి వారు పంపిస్తున్నారు. చదవండి గలితీలకు రాసిన పత్రిక 7వ వచనం నుంచి చదవండి. 7వ వచనం నుంచి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై 2వ అధ్యాయం 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. నాకును బర్నబాకు కుడి చేతి. అన్యజనులలో మీరు సేవ చేయొచ్చు, మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరు. మేము ఈ యెరూషలేం సంఘం నుంచి మిమ్మల్ని పంపిస్తున్నాము, ఈ లెటర్ తీసుకొని వెళ్ళండి అని లెటర్నిచ్చి పంపించారు. పంపించినప్పుడు 2 ప్రవక్తలు ఉన్నారు. జాగ్రత్త వినండి, మనం క్లోజ్ చేసేస్తున్నాం. ప్రవక్తలు ఇప్పుడు వాళ్ళు ఏ ప్రవక్తల పని న్యూ టెస్ట్మెంట్లో ఎలా ఉందో చూడండి. ప్రవక్తలు 32వ వచనంలో వాళ్ళు ఇప్పుడు అంత్యోకు సంఘంలో వచ్చారు. అంత్యోకు సంఘంలో ప్రవక్తలు లెటర్ తీసుకొని వచ్చారు. బర్నబాకు పౌలుకు అక్కడ ఉన్న సంఘంలో ఉన్న పెద్దవారు కుడి చేయనిచ్చారు. అంటే వారికి ఇప్పుడు అథారిటీ ఉంది, ఇంకా ఎవరిని చేర్చుకోవద్దు అనే విషయాన్ని చెప్తూ ఈ యొక్క ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే 32వ వచనం చదవండి. 32 అన్నా? 32 కాదు, 31 బ్రదర్, 31, 32. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలాయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. జాగ్రత్త వినండి, ఇక్కడ ప్రవక్తలు ఏమి చేయాలి? ప్రవక్తలు ప్రవచించాలి. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ప్రాఫిట్స్ దే ఆర్ బైబిల్ సెడ్ మచ్ టు ఎంకరేజ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద బిలీవర్స్. ప్రవచనము అంటే ఏంది? ప్రవక్తల పని ఏంది? ప్రవచనం అంటే పాస్ట్లో జరిగిపోయింది చెప్పడము కూడా ప్రవచనమే.
జరిగిపోయే విషయాలు చెప్పడం కూడా ప్రవచనమే. ఈ సిచ్యువేషన్లో బలపరచడం కూడా ప్రవచనమే. అప్పుడు జరిగిపోయిన విషయాలు ప్రవచనం ఎట్లా అవుతుందంటే, దావీదు పాపము చేసేస్తాడు, దావీదుకు చెప్పేవారు ఎవరు లేదు. దేవుడు చెప్తున్నాడు, పో ప్రవక్త, ప్రవచించేవాడు ప్రవక్త. నాతాను ప్రవక్తని దేవుడు లేపి చెప్పాడు, నువ్వు తప్పు చేస్తావు, నీ జీవితాన్ని మార్చుకో. ప్రవచనం రూపంగా చెప్తే దావీదు పశ్చాత్తాప పొంది ఆయన జీవితాన్ని మార్చుకో. దానియేలు, జకర్యా, ఇగో యోహాను, ఎజికేలు, ఇగో వీళ్ళందరూ రాబోయే కాలాన్ని గురించి ప్రవచించారు. జరగబోయే కాలంలో జరగబోయే సంగతులు ఏంది అని ప్రవచించి సంఘాన్ని లేకుంటే అక్కడ ఉన్న విశ్వాసులను బలపరిచారు వీరు. అయితే సంఘంలో ప్రవక్తలు ఉన్నారా? దేవుడు ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారు అని రాస్తున్నారు అంటే, ఇగో దే సెడ్ టు ఎంకరేజ్ అండ్ స్ట్రెంథెన్ ద బిలీవర్స్. చదువుదాము, ఒక మంచి మాటను చదువుదాము. మొదటి కొరింథీ 14:31. అందరూ నేర్చుకొనున్నట్లు, అందరూ హెచ్చరిక పొందునట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. ఏం చేయడానికి బ్రదర్? అందరూ నేర్చుకొనున్నట్లు, అందరూ హెచ్చరిక పొందునట్లు. అందరూ ఎంకరేజ్ కావడానికి యు షుడ్ prophesy to encourage people. That is a New Testament prophecy. To encourage people, to build people, to make them stand for the Lord, to make them stand on the ground called rock, that is Jesus. యేసు ప్రభువునే బండ మీద వారిని నిలబెట్టుటకు దేవుడు వాళ్ళని ప్రవచించాలని దేవుడు ప్రవక్తలను లేపాడు. ఇప్పుడు ప్రవక్తలు ఎట్లా తయారయ్యారో తెలుసా? నేను కళ్ళు మూసుకొని చూస్తున్నాను, మీ బెడ్రూమ్లో మీ యొక్క లెఫ్ట్ వెళ్తుంటే ఒక డబ్బా కనిపిస్తుంది, రెడ్ కలర్ ఉంది. ఏ మేలు జరుగుతుందండి సంఘానికి? ఏ మేలు? నాకు కళ్ళు మూసుకొని చూస్తే మీకు ఏటీఎం కార్డులో ఈ నంబర్ కనిపిస్తుంది. ఏ మేలు జరుగుతుందండి సంఘానికి? నువ్వు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని నీ 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 కడుపులో నింపుకోదామని ప్రవచనాలు చేస్తున్నావేమో. ఆ ప్రవచనాల ద్వారా యేసు ప్రభు సంఘానికి ఏ మేలు జరగదు, ఏ మేలు జరగదు. ఇగో ప్రవచించేవారు అందరూ యేసు ప్రభు నుంచే అనుకుంటున్నారేమో మీరు. అపోస్తుల కార్యము 16:16 ఒక మాట ఉంది. ఇగో దయ్యాలు కూడా ప్రవచనాలు చెప్తాయి. మీకు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు నామంలో వాళ్ళు ప్రవచనము చెప్తే దయ్యాలు కూడా చెప్పగలవండి. ప్రవచనాలు పట్టుకొని ఏదో నా జీవితంలో ఆయన అది చెప్పాడు, నువ్వు దేవునిలో నికచ్చుగా నిలబడి దేవుని కోసం రోషంగా బ్రతికే తలాంతు దేవుడు నీకు ఇస్తే దేవుని 100 మందిని దేవుని కోసం నిలబెట్టు. అది ప్రవచనం కంటే తక్కువ కాదు. ఏదో మాయ మాటలు చెప్పుకొని ఫ్యూచర్లో జరగబోయే విషయాలు చెప్పుకొని నువ్వు నీ కడుపుని నింపుకుంటావు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టలేవు. అపోస్తుల కార్యము 16:16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఫుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును, సోదే చెప్పే అంటే ఫార్చ్యూన్ టెల్లింగ్, ఫ్యూచర్ లో ఉన్న జరిగే విషయాలు ఈ చిన్నది చెప్తా ఉంది. దేవుని నుంచి చెప్పడం కాదేది, ఫ్యూచర్ గురించి చెప్తుంది మీకు. కానీ దేవుడు ఆమెని, దేవుని నుంచి వచ్చిన పౌలు గారు గద్దించారు ఆమెని. అమ్మా, నువ్వు దేవునిలో ఒక వ్యక్తినన్నా నిలబెట్టగలిగితే నువ్వు ఏ దేవుని కార్యంలో ఉన్నావు నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు కృపలోనూ ఉండాలి. కాబట్టి నువ్వు ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చేసి నువ్వు దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోతున్నావేమో. నటించొద్దు దేవుని సన్నిధిలో. ఇక్కడ దేవుడు కార్యము చేస్తున్నాడు. ఈ జూమ్ మీటింగ్లో ఎన్నో హృదయాలు మార్చబడుతుంది, దేవుడు కార్యం చేస్తున్నాడు. కాబట్టి అమ్మ, కళ్ళు మూసుకొని ఒక తాటి కింద అందరూ ఒకటే ఆలోచనతోని పౌలు గారు, పేతురు గారు, బర్నబా గారు, యాకోబు గారు, పెద్దలందరూ ఒక తాటి మీదకి వచ్చి దేవుని మహిమపరిచేలాగా డెసిషన్ తీసుకున్నారండి.
సంఘానికి మేలు జరిగేలాగా డెసిషన్ తీసుకున్నారు. మనం ఆ రోజులలో లేము. ఎవరు మేలు వాళ్ళు కోరేలే ఆ రోజులలో ఉన్నాము. ఎవరు కడుపు వాడు నింపుకోవాలని ఆ రోజులలో ఉన్నాము. అయితే దేవుని రాజ్యము కట్టేవారు ఉన్నారా? దేవుని రాజ్యము కట్టేవారు మన మధ్యలో ఉన్నామా? ఒక్క వ్యక్తినన్నా మనం నిలబెట్టగలుగుతున్నామా? అది ఏ ప్రవచనం కంటే కూడా తక్కువ కాదు. దేవుని మంచి మాటలు చెప్పి, నికచ్చు మాటలు చెప్పి, వారిని మోసంలో నుంచి బయటకు తెచ్చి వారికి యేసు ప్రభుని పరిచయం చేయడం ఒక ప్రవచనం కుంటే కూడా తక్కువ కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు బిల్డింగ్ వస్తుంది, నీ బిడ్డల పెళ్ళి అయిపోతుంది, నువ్వు ఎట్లన్నా బ్రతుకు, నువ్వు ఎట్లన్నా ఉండు, అది ప్రవచనం కాదండి. నువ్వు వారిని మోసం చేస్తున్నావు. పిల్లలు బాగుపడాలని కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు. ఎందుకు తెలుసా? చచ్చిపోవాలని కాదు, భవిష్యత్తులో బాగుండాలని. భవిష్యత్తులో బాగుండాలి. ఎవరన్నా మన మధ్యలో ఎవరన్నా చెప్పుదాం, దేవా